రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురంలో గల 24, 25 వార్డులలో ఉన్న మసీదులను సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నవాబ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్స్ తినిపించి వారితో ఆలింగనం జరిపారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఉపవాసాలు, దాన ధర్మాలు, ప్రత్యేక నమాజులు, ఆరాధనలతో రంజాన్ మాసం ముగిసిందని, తన పట్ల భక్తిని, నమ్మకాన్ని మరింత పటిష్టపరుచుకునే అవకాశాన్ని విశ్వాసులకు అల్లాహ్ అనుగ్రహిస్తారని అన్నారు. నియోజకవర్గ ముస్లిం సోదరులు నిమిత్తం 2014-2019 తెలుగుదేశం పార్టీ హయాంలో కమ్యూనిటీ హాల్ నిమిత్తం 50 లక్షల నిధులు కేటాయించి 75 సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరులను పట్టించుకోవడం మానేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనే నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. బాబు రండి. అన్ని కలుపుతారా? पिठापुरम का मुस्लिम भाइयों को रमजान के लिए ईद मुबारक पूरा लोग अपना తెలుగుదేశం पार्टी मुसलमान को पूरा सपोर्ट करते हैं, पूरा उनका साथ रहती है. మన పిఠాపురం నియోజకవర్గ నవాబులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలు ఏమన్నా కూడా మనం పూర్తి చేస్తాం. రెండోది, ముస్లిమ్స్ అందరికీ కూడా జగ్గై చెరువులో 70 సెంట్లు ల్యాండ్ ఇచ్చాం కమ్యూనిటీ హాల్ గురించి. అది అందరికీ తెలుసు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు రాబోయే మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ అందులో నిర్మాణం చేపట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ టైంలో నేను ఉన్నప్పుడు 60 సెంట్లు అలాట్మెంట్ ఇచ్చాం. అది 50 లక్షల గ్రాంట్ కూడా ఇచ్చాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో దాన్ని అప్గ్రేడింగ్ చేయాలి. ఏదైనా తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్ సంక్షేమానికి కట్టుబడి ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తాం.